ఓకే. మీ అందరికీ ఈరోజు లైవ్‌లోకి స్వాగతమండి. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయేటువంటి అంశం ఏంటంటే, మన శరీరంలో నొప్పులనేవి ఏ విధంగా ఏర్పడతాయి అనేది మనం ఈ రోజుటి లైవ్‌లో తెలుసుకోబోతున్నాం. మనం డాక్టర్ దగ్గరికి ఎప్పుడెళ్తాము? ఎప్పుడెళ్తాము అంటే, మరీ మనలో శక్తి కోల్పోయినప్పుడు మనం డాక్టర్‌ని కలవడానికి ప్రయత్నిస్తాం. ఒక సందర్భం. 2 మన శరీరంలో నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు మనం డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడానికి వెళ్తాం. ఏ వ్యాధైనా మనకి ఒక ఇండికేషన్ బయటికిస్తది. అది నీరసమైనా కావచ్చు, శక్తి కోల్పోయినట్టయినా కావచ్చు, లేదంటే తన పనులు తాను చేసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడటం అయినా కావచ్చు, లేదంటే నొప్పులు. సో, మనకి నొప్పి కలగగానే బాడీలో మనకు అర్థమైపోయిద్ది. ఓహో! ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుంది మన బాడీలో అని అప్పుడు మనం డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడానికి బయలుదేరుతాం. మరి నొప్పులనేవి మన శరీరంలో ఎలా ఏర్పడతాయి? నొప్పులు ఎలా ఏర్పడతాయి అంటే, మన శరీరంలో ప్రతి భాగానికి కూడా బ్లడ్ సరఫరా అనేది ఉంటుంది. ప్రతి భాగానికి కూడా బ్లడ్ సరఫరా ఉంటుంది. ఈ బ్లడ్ సరఫరా అంటే ఏంటంటే, మనం తిన్నటువంటి ఆహార పదార్థాలు మొత్తం జీర్ణమయ్యి, దానిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా బ్లడ్‌లో కలిసి, ఆ పోషకాలు ఉన్నటువంటి బ్లడ్ మొత్తం కూడా ఒక ఛానెల్ ద్వారా ప్రతి భాగానికి చేరిద్ది. ఈ పోషక విలువలున్నటువంటి ఆహార పదార్థాలు ఒక ఛానెల్ ద్వారా శరీరంలోని ఒక భాగానికి చేరటం వలన, ఆ భాగంలో చాలా జీవరసాయనటువంటి ప్రక్రియలు జరుగుతాయి. అక్కడ జరిగినటువంటి జీవరసాయనటువంటి ప్రక్రియల వలన కొంత వ్యర్థ పదార్థాలనేవి ఏర్పడతాయి. అక్కడ ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను కూడా మళ్ళీ తీసేయడానికి ఇంకొక వ్యవస్థ సిద్ధంగానే ఉండిద్ది. ఉదాహరణకి మనం ఇంట్లో గనుకుంటే, ఇంట్లో మనకి రోజు మన ఇంట్లోకేందంటే చాలా రా మెటీరియల్స్ లోపలికొస్తాయి ఇంటి లోపలికి. ఉదయాన్నే లేవగానే మనం వెజిటబుల్స్ తెచ్చుకుంటాం మార్కెట్‌కెళ్ళి. లేదంటే పాల ప్యాకెట్లు తీసుకొచ్చుకుంటాం. అంటే కొంత లోపలికనేది మన ఇంట్లోకొస్తుంది. మన ఇంట్లోకి ఎట్లాగైతే కొంత బయట నుంచి పదార్థం లోపలికొస్తుందో, అట్లానే మన శరీరంలోని ప్రతి భాగానికి కూడా బ్లడ్ అనేది వస్తుంది. ఆ బ్లడ్‌లో మనం తిన్నటువంటి పోషక ఆహార పదార్థాలు, పోషకాలు, మనం పీల్చుకున్నటువంటి గాలి, మనం తాగినటువంటి నీరు మొత్తం కూడా ప్రతి ఏరియాకి ఎళ్ళిపోయిద్ది. మన ఇంట్లోకి ఎట్లాగైతే మనం బయట నుంచి వస్తువులు తెచ్చుకున్నామో, ఆ వస్తువులన్నీ లోపలికొస్తాయి. మరి ఇంట్లోకి మనకొచ్చినటువంటి వస్తువులతో మనం ఏందంటే ఇంట్లో చాలా పనులు చేస్తాం. ఆ పనులన్నీ చేసిన తర్వాత కొన్ని మలినాలనేవి మన ఇంట్లో ఏర్పడతాయి. ఆ మలినాలను ఏం చేస్తామంటే ఒక పద్ధతి ప్రకారంగా మనం ఊడ్చి బయటికి పెడతామనమాట. అట్లానే మన శరీరంలోని భాగాల్లోకి బ్లడ్ రావటం వలన, ఆ బ్లడ్ ద్వారా వచ్చినటువంటి ఆహార పదార్థాలు, పోషకాలు, గాలి, నీరు అవన్నీ లోపలికొచ్చి ఏం జరుగుతాయంటే, ఆ భాగంలో చాలా జీవరసాయన క్రియలు జరుగుతాయి. ఆ జీవరసాయనటువంటి క్రియలు జరిగినప్పుడు, ఆ జీవరసాయనటువంటి క్రియల వలన కొన్ని వ్యర్థ పదార్థాలు ఫార్మ్ అవుతాయి. ఆ వ్యర్థ పదార్థాలను కూడా తీసేయడానికి మన లోపల ఇంకొక సిస్టమ్ ఉండిద్ది. ఆ సిస్టమ్‌ని ఏమంటారంటే వీనస్ సిస్టమ్ అంటారు. అట్లనే మనం తిన్నటువంటి ఆహార పదార్థాలను, పోషకాలు మొత్తాన్ని భాగాలకు తీసుకొనొచ్చేటువంటి వ్యవస్థను ఏమంటారంటే ఆర్టీరియల్ సిస్టమ్ అంటారు. సో, ఒక ఛానెల్ ద్వారా ఏమో ఆహార పదార్థాలన్నీ శరీరంలోని ప్రతి భాగానికి వస్తాయి. ఆ భాగంలో జరగాల్సినటువంటి జీవరసాయనిక చర్యలు జరుగుతాయి. ఆ జరిగినటువంటి జీవరసాయనిక చర్యల వలన ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలని ఇంకొక ఛానెల్ ద్వారా బయటికెళ్ళిపోతా ఉంటాయి. సో, ఇదొక నిరంతరమైనటువంటి ప్రక్రియ. ప్రతి సెకను, ప్రతి భాగంలోకి కూడా కొంత పోషక విలువలున్నటువంటి బ్లడ్ అనేది వస్తూనే ఉండిద్ది. అక్కడి నుంచి వేస్ట్ తయారైనటువంటి బ్లడ్ మొత్తం వేస్ట్ పదార్థాలన్నీ కలిపినటువంటి ఇది మొత్తం కూడా వేరే ఛానల్ ద్వారా ఎళ్ళిపోతూ ఉండేది. ఇదొక కంటిన్యూయస్‌గా జరిగేటువంటి ప్రాసెస్. ఇది ఎవరికైతే నార్మల్‌గా ఉండిద్దో వాళ్ళ శరీరంలో ఎటువంటి నొప్పులనేవి ఉండవు. అయితే ఇక్కడ ఏం జరిగిద్ది అంటే, ఆ బ్లడ్‌ని తీసుకొచ్చేటువంటి నాళాలు గొట్టాల్లాగా ఉంటాయన్నమాట. ఈ గొట్టాలు కొన్ని కొన్ని కారణాల వలన సైజు కుచించుకుపోతాయి.
ఆ కుచించుకుపోవడం వల్ల ఏం జరిగిద్దంటే ఆ ఏరియాకి రావాల్సినటువంటి బ్లడ్ అనేది కొద్దిగా తగ్గిద్ది. బ్లడ్ కొద్దిగా తగ్గిద్ది. అక్కడికి రావాల్సినటువంటి పోషక పదార్థాలు కొద్దిగా తగ్గుతాయి. బ్లడ్డు తగ్గి, పోషక పదార్థాలు తగ్గినా కూడా అక్కడికొచ్చినటువంటి బ్లడ్డు, పోషక పదార్థాలతోనే కొన్ని జీవరసాయనిక ప్రక్రియలు జరుగుతాయి. ఆ జరిగినటువంటి జీవరసాయనిక ప్రక్రియల ద్వారా ఏర్పడినటువంటి మలినాలను తీసేయడానికి ఇంకొక వ్యవస్థ ఉండిద్దని చెప్పుకున్నాం. వీనస్ సిస్టమ్. వాటి యొక్క గొట్టాలు కూడా కుచించుకుపోతాయి. అంటే వాటి యొక్క ల్యూమెన్ అంటే గొట్టం యొక్క వెడల్పు కొద్దిగా కుచించుకునిద్దనమాట. ఆ కుచించుకోవడం వల్ల ఏం జరిగిద్దంటే ఇక్కడ ఏర్పడినటువంటి మలిన పదార్థాలు మొత్తం కూడా బయటికి పోవు. కొన్ని అక్కడ స్టాగ్నెంట్‌గా నిలబడతాయి. మరలా అట్లానే రేపు గూడా అలానే జరిగిద్ది. రేపు గూడా అలానే జరగడం వల్ల ఇంకొన్ని మలిన పదార్థాలు అక్కడ స్టాగ్నెంట్ అవుతాయి. మరలా తర్వాత రోజు గూడా అలానే జరిగిద్ది. సో, ఇక్కడ ఈ డైలీ ఈ మలిన పదార్థాలనేవి అక్కడ స్టాగ్నెంట్ అవ్వటం అనేది జరిగిద్ది. ఎందుకు అక్కడ స్టాగ్నెంట్ అవుతున్నాయంటే బ్లడ్ వెసల్స్ కుచించుకుపోవటం అనేది జరిగింది. ఈ బ్లడ్ వెసల్స్ కుచించుకుపోవడం వలన అక్కడి నుంచి బయటకు పోవలసినటువంటి వ్యర్థ పదార్థాలు బయటకు పోకపోవటం వలన అక్కడ మలిన పదార్థాలు పేరుకొనటం వలన ఆ సబ్స్టెన్స్‌ని ఏమంటారంటే సబ్స్టెన్స్ పి అంటారు. పెయిన్ సబ్స్టెన్స్ అంటారు. ఆ సబ్స్టెన్స్ అక్కడ నిలబడిపోయింది. అది రోజు రోజుకి ఆ సబ్స్టెన్స్ అనేది గ్రాడ్యువల్‌గా పెరుగుతా ఉండిద్ది. సో, ఈ రకంగా మన బాడీలో పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ యొక్క పదార్థం వలన పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఈ బ్లడ్ వెసల్స్ మూసుకుపోయినాయి? ఎందుకు ఈ బ్లడ్ వెసల్స్ అనేవి కొద్దిగా కన్‌స్ట్రిక్షన్‌లోకి వెళ్ళిపోయినాయి? కొద్దిగా కన్‌స్ట్రిక్షన్‌లోకి ఎందుకు వెళ్ళాయి? అవి ఎప్పుడులాగా న్యాచురల్‌గా ఉండకుండా ఎందుకు మరి అవి కొద్దిగా కన్‌స్ట్రిక్షన్‌లోకి వెళ్ళినాయి అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏందంటే బాడీలో ఇన్‌సఫిషియంట్ కొంతమందిలో బ్లడ్ తక్కువగా ఉంటది. అలాంటి సందర్భాల్లో గూడా జరిగిద్ది. ఇంకొకసారి ఏందంటే కొంతమంది ఎవరైతే యాంగ్జైటీలో ఉంటారో, టెన్షన్స్‌లో ఉంటారో వాళ్ళ బ్లడ్ వెసల్స్ ఏందంటే ముడుచుకుపోతూ ఉంటాయి. ఈ ముడుచుకుపోవటం వలన అక్కడికి రావాల్సినటువంటి బ్లడ్ తగ్గిద్ది. అక్కడి నుంచి బయటికెళ్ళాల్సినటువంటి మలిన పదార్థాలను తీసుకెళ్ళేటువంటి ఛానెల్స్ కూడా మూసుకుపోతాయి. సో, దానివలన అక్కడ సబ్స్టెన్స్ పి అనేది ఎక్కువగా అక్యుములేట్ అవుతా ఉండిద్ది. ఇంకా కొన్ని కొన్ని కారణాలు మనకేదైనా దెబ్బలు గనక తగిలినాయి అనుకోండి, ఎవరన్నా మనం బలంగా కొట్టారనుకోండి, ఆ ఏరియాలో బాడీ మనల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం కావాలని అక్కడ ఉన్నటువంటి బ్లడ్ వెసల్స్‌ని మూసేసిద్ది. మళ్ళీ డ్యామేజ్ ఎక్కువ జరగకుండా ప్రొటెక్ట్ చేయడానికి మనల్ని న్యాచురల్‌గా ప్రొటెక్ట్ చేయడం కోసం బ్లడ్ వెసల్స్‌ని కొద్దిగా కన్‌స్ట్రిక్ట్ చేసేసిద్ది. ఎప్పుడైతే ఆ బ్లడ్ వెసల్స్ అనేవి కొద్దిగా కన్‌స్ట్రిక్ట్ అవుతాయో, అక్కడి నుంచి వెళ్ళాల్సినటువంటి వేస్ట్ పదార్థాలు బయటికి వెళ్ళటం అనేది తగ్గిపోయిద్ది. సో, మరి ఇంకా ఏ కారణంలో ఈ బ్లడ్ వెసల్స్ అనేవి కన్‌స్ట్రిక్ట్ అవుతాయి? ఏ కారణంలో బ్లడ్ వెసల్స్ అనేవి కన్‌స్ట్రిక్ట్ అవుతాయి అంటే, మనం కాఫీ ఎక్కువ తాగినా కూడా బ్లడ్ వెసల్స్ కన్‌స్ట్రిక్ట్ అవుతూ ఉంటాయి. దానిలో ఉన్నటువంటి కెఫిన్ మన యొక్క బ్లడ్ వెసల్స్ యొక్క సంకోచ, వ్యాకోచాల మీద ప్రభావాన్ని చూపుతది. మన బ్లడ్ వెసల్స్‌కి సంకోచం, వ్యాకోచ గుణం అనేది ఉంటది. కొన్ని కొన్ని పరిస్థితుల్లో సంకోచించి అవి వ్యాకోచించవు. ఆ వ్యాకోచించినప్పుడు ఏం జరిగిద్ది అంటే, అవి వ్యాకోచిస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి మలినాలన్నీ బయటకు పోవు. ఆ మలిన పదార్థాలన్నీ పేరుకొని ఉండటం వలన మనకక్కడ నొప్పులనేవి స్టార్ట్ అవుతాయి. సో, ఇట్లా మనకొచ్చినప్పుడు నొప్పులు రాగానే మనం డాక్టర్ దగ్గరికెళ్తాం. డాక్టర్ల దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళేం చేస్తారంటే, ఈ బ్లడ్ వెసల్స్ అన్నీ ఓపెన్ అవ్వటానికి కావాల్సినటువంటి కొంత మెడిసిన్స్ ఇస్తారు. ఈ బ్లడ్ వెసల్స్ కొద్దిగా డైలేట్ అవ్వటానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఇస్తారు. ఎప్పుడైతే ఈ బ్లడ్ వెసల్స్ డైలేట్ అవుతాయో, అక్కడ ఉన్నటువంటి మలిన పదార్థాలనేవి తీసివేయబడతా ఉంటాయి న్యాచురల్‌గానే. ఎప్పుడైతే ఆ మలిన పదార్థాలనేవి తీసివేయబడతాయో, రోజు రోజుకి కూడా మనకి నొప్పి అనేది, పెయిన్ అనేది తగ్గిపోతా వచ్చిద్ది. మరి కొన్ని కొన్ని సార్లు మనం బ్లడ్ వెసల్స్ ఓపెన్ అయినా కూడా అంటే మెడిసిన్స్ వాడినా కూడా ఏం జరిగిద్దంటే, కొన్ని కొన్ని సార్లు రికవరీ కాక అట్లానే ఉండిద్ది. రీజన్ ఏందంటే, వాళ్ళ జీవన శైలిలో టెన్షన్ పడేటువంటి అలవాటు కొంతమందిలో ఎక్కువగా ఉంటది. ప్రతిదానికి టెన్షన్ పడటం, ఆందోళన పడటం, లేకపోతే గతంలో జరిగిపోయినటువంటి కొన్ని విషయాల్ని పదే పదే నెమరు వేసుకున్నటువంటి కొన్ని అలవాట్లుంటాయి. వాళ్ళ యొక్క ఎమోషన్స్ కోపం, బాధపడటము, విచారంగా ఉండటము, ఇలాంటి ఎమోషన్స్‌లో గూడా ఏం జరుగుతాయంటే బ్లడ్ వెసల్స్ కన్‌స్ట్రిక్ట్ అవుతాయి కానీ, మళ్ళీ ఓపెన్ కావన్నమాట. అలాంటి సందర్భాల్లో కూడా పెయిన్స్ అనేవి ఆ సబ్‌స్టెన్స్ అనేది ఎక్కువగా అక్యుములేట్ అవ్వటం వలన పెయిన్స్ నిలబడిపోతాయి. సో, మరి మనం ఆ నొప్పుల నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి?
ఆ నొప్పుల నుంచి మనం గనక బయటపడాలి అంటే ఫస్ట్ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. 2 కొన్ని రోజుల పాటు ఈ కెఫెన్ లాంటి పదార్థాలకి దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్సు, చాక్లెట్సు ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. 3 వచ్చేసరికి ఏంటంటే చాలా పీస్‌ఫుల్ అయినటువంటి మ్యూజిక్ బాగా ఉపయోగపడుతుంది. మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. హ్యాపీగా ఉండటం, సరదాగా గడపడం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే బ్లడ్ వెసెల్స్ యొక్క డైలేట్ అయ్యేలా చేస్తాయి. అవి ఎప్పుడైతే డైలేట్ అవుతాయో అక్కడ ఉన్నటువంటి వేస్ట్ పదార్థం మొత్తం కూడా అక్కడి నుంచి ఒక ఛానల్ ద్వారా బయటికెళ్ళిపోవటం అనేది జరిగిద్ది. సో, ఈ రకంగా మనకి నొప్పులనేవి ఏర్పడతాయి. నొప్పులనేది ఈ రకంగా తగ్గుతాయి. మరి మనం నొప్పులొచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నొప్పి గనక మనకు ప్రారంభమైనటువంటి వారం లోపు గనకైతే నొప్పులు ఉన్న దగ్గర మనం ఐస్ అప్లై చేయాలి. అదే గనక నొప్పులు గనక ప్రారంభమయ్యి ఒక 2, 3 వారాలు గనక దాటిపోయినా కూడా నొప్పులు గనక తగ్గటం లేదు అంటే అక్కడ ఐస్ పనికిరాదు. హీట్ అప్లై చేయాలి. ఈ హీట్ అప్లై చేయడం వల్ల ఏం జరిగిద్దంటే బ్లడ్ వెసెల్స్ డైలేట్ అవుతాయి. మనకేదన్నా నొప్పులుగా ఉన్నప్పుడు పాతకాలపు రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే మర్దన చేసేవాళ్ళు. మసాజ్ చేసేవాళ్ళు. ఈ మర్దన మసాజుల్లో ఏం జరుగుతుంది అంటే బ్లడ్ వెసెల్స్ డైలేట్ అవుతాయి. వేడి వేడి కాపడాలు పెడుతూ ఉండేవాళ్ళు. వేడి కాపడం పెడితే నొప్పులు ఎందుకు తగ్గుతాయి అంటే ఆ బ్లడ్ వెసెల్స్ అనేవి అట్లా డైలేట్ అవుతూ ఉంటాయి. ఆ డైలేట్ అవ్వటం వలన అక్కడ ఏర్పడినటువంటి పెయిన్ సబ్స్టెన్స్ మొత్తాన్ని కూడా తీసివేయటం అనేది జరిగిద్ది. ఈ రకంగా మనకు నొప్పులు ఏర్పడతాయి. ఈ పద్ధతి ప్రకారంగా మనం నొప్పులను తగ్గించుకోవచ్చు. మరి కొంతమందిలో ఇవన్నీ వాడుతున్నా కూడా ఉపయోగపడదు. ఆ నొప్పులు తగ్గవు. దీర్ఘకాలికంగా నిలబడిపోతాయి. ఆ నిలబడిపోవడానికి వాళ్ళల్లో కొన్ని జీవన శైలిలో కొన్ని లోపాలుంటాయి. అవేంటంటే గతంలో జరిగినటువంటి కొన్ని పెయిన్‌ఫుల్ ఎమోషన్స్‌ని వాళ్ళు హోల్డ్ చేసి పట్టుకుంటారు. ఆ హోల్డ్ చేసి పట్టుకోవడం వల్ల ఏం జరిగిందంటే ఈ బ్లడ్ వెసెల్స్ యొక్క డైలేట్ అవ్వటం, కన్‌స్ట్రిక్ట్ అవ్వటం అనేటువంటి మెకానిజం డిస్టర్బ్ అవుతుంది. ఆ మెకానిజం డిస్టర్బ్ అవ్వటం వలన వాళ్ళు చాలా ఎక్కువ రోజుల పాటు ఆ నొప్పులతో అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి వాళ్ళకి బాగా ఉపయోగపడేటువంటి పద్ధతి ఏంటంటే, రోజుకి కొంత సమయం వ్యాయామం చేయటం కంపల్సరీగా ఉండాలి. వ్యాయామం చేయటం వల్ల ఏం జరిగిద్దంటే, బాడీ లోపల ఒక రకమైనటువంటి హీట్ జనరేట్ అయ్యి, ఆ హీట్ వలన బ్లడ్ వెసెల్స్ డైలేట్ అవుతాయి. అవి పెయిన్స్‌ని తగ్గించటంలో బాగా సహకరిస్తాయి. ఎమోషన్స్ కొంచెం బాధాకరమైనవి, కోపం ఇలాంటి ఎమోషన్స్‌ని తగ్గించుకోవాలి. మనం తీసుకునేటువంటి ఫుడ్‌లో కాఫీ లేకపోతే చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటి వాటిని తగ్గించేసుకోవాలి. మెడిటేషను, పీస్‌ఫుల్‌గా ఉన్నటువంటి మ్యూజిక్ వినటం అలవాటు చేసుకోవాలి. వీటి వలన ఏం జరిగిద్ది అంటే బ్లడ్ వెసెల్స్ అనేవి డైలేట్ అవుతాయి. మరి ఎట్లాగా మన లోపల ఉన్నటువంటి కొన్ని ఎమోషన్స్‌ని కొంతమంది ఏందంటే గతంలో జరిగిపోయినటువంటి పెయిన్‌ఫుల్ ఇన్సిడెంట్స్‌ని వాళ్ళు అట్లానే హోల్డ్ చేసి పట్టుకుంటారు. ఆ హోల్డ్ చేసి పట్టుకోవడం కూడా ఏం చేస్తదంటే బ్లడ్ వెసెల్స్‌ని ఎక్కువ టైమ్ కన్‌స్ట్రిక్ట్ అయ్యేలానే చేసిద్ది. దానివల్ల వాళ్ళకి నొప్పులు చాలా దీర్ఘకాలికంగా మెయింటైన్ అవుతాయి. చాలా మంది డాక్టర్‌లని కన్సల్ట్ అవుతుంటారు. మెడిసిన్స్ వాడుతానే ఉంటుంటారు. వాడుతానే ఉన్నా గూడా వాళ్ళకి ఆ సమస్య అట్లానే మెయింటైన్ అయ్యిద్ది. అందరిలో కాదండి. చాలా తక్కువ మందిలో మెయింటైన్ అవుతా ఉంటది. ఎందుకంటే వాళ్ళు పాస్ట్‌కి సంబంధించినటువంటి కొన్ని ఎక్స్‌పీరియన్సెస్‌ని హోల్డ్ చేసి ఉంచుతారు. వాళ్ళ జీవన శైలిలో వాళ్ళు పాజిటివ్ ఆలోచన ధోరణి తక్కువ కలిగి ఉంటారు. మనం చేసేటువంటి ఆలోచన కూడా మన బ్లడ్ వెసెల్స్ కన్‌స్ట్రిక్షన్, డైలేషన్ మీద చాలా ప్రభావాన్ని చూపిద్ది. అదే పాజిటివ్ ఆలోచనలు గనకైతే ఏం చేస్తాయంటే బ్లడ్ వెసెల్స్‌ని డైలేట్ చేస్తాయి. నెగెటివ్ ఆలోచన ఏం చేస్తదంటే బ్లడ్ వెసెల్స్‌ని కన్‌స్ట్రిక్ట్ అయ్యేలా చేసిద్ది. ఈ నెగెటివ్ ఆలోచనలు ఎవరైతే పదే పదే చేస్తూ ఉంటారో బ్లడ్ వెసెల్స్ కన్‌స్ట్రిక్ట్ అవ్వటం వలన వాళ్ళు పెయిన్ అనేది దీర్ఘకాలికంగా అనుభవిస్తూ ఉంటారు. ఇదండి ఈ రోజుకి ఈ వీడియోలో. ఇందులో ఏంటంటే ఈ యొక్క మన జీవితంలో జరిగినటువంటి గత సంఘటనలని ఎలా తీసేయాలి? ఎలా తీసేయడం వల్ల మన బ్లడ్ వెసెల్స్‌ని మనం కంప్లీట్‌గా ఓపెన్‌గా ఉంచుతూ, రిలాక్స్‌డ్ మోడ్‌లో ఉంచుతూ, మనం పెయిన్ ఫ్రీ అవ్వొచ్చనే దాని మీద ఒక సమగ్రమైనటువంటి ఒక డిజిటల్ కోర్స్‌ని మేము అందిస్తున్నాము. ఒక అవగాహన అందించేటువంటి ఒక డిజిటల్ కోర్స్‌ని మేము మీకు అందిస్తున్నాము. అవసరమైన వారు మమ్మల్ని సంప్రదించి ఈ కోర్స్‌ని పొందవచ్చు. ధన్యవాదాలు. మరొక వీడియోలో మరలా కలుస్తాను. నమస్కారం.